ఇక్కడ 8 మంది ఎంపీలు ఉన్నారు తెలంగాణలో. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎంపీ ఎలక్షన్ల తర్వాత లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి తెచ్చినటువంటి నిధులేంది, ఎంపీలు వాళ్ళు చేస్తున్నటువంటి పనులేంది, వాళ్ళు తీసుకొచ్చినటువంటి అంశాలు ఏంది అని అంటే ఏమి లేవని చెప్పుకోవచ్చు. ఓపెన్గా మాట్లాడుకుంటే ఏమీ పెద్దగా లేవు అని చెప్పుకోవచ్చు. ఎవరి బాధలు వాళ్ళకున్నాయి. బీజేపీలో అధ్యక్ష పదవి కోసం ఒక్కొక్కరు కొట్లాడుకుంటా ఉన్నారు. వాటి కోసమే ఆ ఢిల్లీ ప్రయాణాలు అవుతూ ఉన్నాయి. సో వీటి మీద ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ ఇక్కడ లేదు. సో అటు నాయకులకు లేకపోగా, నాయకత్వానికి లేకపోగా, అటు అధిష్టానికి లేకపోగా ఇవాళ రాష్ట్రానికి గండి కొట్టేటటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇటువంటి అన్నిటిని గమనించి దక్షిణాది రాష్ట్రాలని ఏకమై ఈ డీలిమిటేషన్కు వ్యతిరేకంగా పోదామన్న ఆలోచనలో ఉన్నాయి. సో రైట్, ఏం జరుగుతుందో చూద్దాం. మరి మొన్న కేటీ రామారావు కావచ్చు ఇక్కడ నుండి, అదేవిధంగా రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఇతర వ్యక్తులు కావచ్చు, మరి పోయి ఇక్కడ స్టాలిన్ అయితే కలవడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి నాయకులు ఎవరు పోలేదు అని అన్నదైతే చర్చ పైకి వచ్చింది. సో చూద్దాం ఏం జరుగుతుందో, ఈ డీలిమిటేషన్ ఇక్కడ వరకు పోతుందో అని అన్నదైతే చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం.